నా పేరు మహేందర్ అండి. నేను ఇక్కడే పుట్టి పెరిగినాను. ఈ ప్రాంతంలోనే బతుకమ్మకుంటలో స్నానాలు చేసేవాళ్ళం, బట్టలు ఉతుక్కునే వాళ్ళం. ఇక్కడే ఈతలు నేర్చుకున్నాం మేము. గత 20 ఏళ్ల క్రితం గెడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ లీడరు. ఆయన ఆక్రమించాడు మొత్తం ఈ చెరువుని. ఈ చెరువుని మొత్తం ఆక్రమించి మొత్తం మట్టేసి పూడ్చాడు. దానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసి దీన్ని రక్షించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారి కృషి కూడా ఇంట్లో చాలా ఉంది. ఆయన ప్రభుత్వ పరంగా అడ్డుకోవడం, మేము ప్రత్యక్షంగా ప్రజల పోరాటంలో మేము పాల్గొనడం, జేసీబీ తగలబెట్టడం కూడా జరిగింది. ఇప్పటికైనా మా కళ సాకారం అయింది. బతుకమ్మకుంట ఈ ప్రజలు అంబర్పేట ఇక్కడ బతుకమ్మ ప్రతి దసరా రోజు బతుకమ్మలు 11 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకునేటోళ్ళం మేము ఇక్కడ. కానీ ఈ 20 సంవత్సరాల నుండి మా ఆడపడుచులు మొత్తం ఎక్కడికక్కడ ఏ బస్సుకి ఆ బస్సుని చేసుకొని ఎక్కడ వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఉండేది మూసిలో పోయి వదిలిపెట్టాడు. మూసిలో ప్రమాదాలు కూడా జరిగింది. కానీ ఇప్పుడు బతుకమ్మకుంట 7 కోట్ల చిల్లరతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో రేపు 26వ తారీఖున సీఎం గారు వచ్చి ప్రారంభిస్తున్నారని చెప్పారు. కాబట్టి మా అంబర్పేట ప్రజలందరూ కూడా దీన్ని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం సీఎం గారికి, అట్లాగే రంగనాథ్ సార్కి. ఇద్దరికి ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎప్పటికీ రంగనాథ్ సార్కి రుణపడి ఉంటారని చెప్పి కోరుతున్నాం. ఏదైతే హైడ్రా తెచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చినాయి హైడ్రాకి. అయితే పేదల ఇల్లు కూర్చోడము ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్ అంతా పేదల పక్షాన లేకుండా మొత్తం పేదలనే చేస్తూ ఉంది అని చెప్పేసి. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు ఎండిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు అభివృద్ధి కావాలంటే కుంటలు, చెరువులు ఉండాలి. ఎందుకంటే భూగర్భ జలాలు పెరగాలి. ఇప్పటికే అది అడగట్టుకుపోతూ ఉన్నాయి. హైదరాబాదు విస్తరణ రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉంది. వాటర్ షార్టేజ్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి హైడ్రా వచ్చిన వల్ల కుంటలు అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము స్వాగతిస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.